ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో వరద సాయం నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభమైంది. జీఎస్టీ అమలు నేపథ్యంలో నిధుల కొరతను అధిగమించేందుకు 5,017 కోట్ల రూపాయలు అదనపు రుణం తెచ్చుకునేందుకు కేంద్రం తెలంగాణకు అనుమతినిచ్చింది. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93.52% చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వరద బాధితులకిస్తున్న వరద సాయాన్ని తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో అధికారులు తక్షణమే మీ సేవా సెంటర్ల వద్ద వరద బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం నిలిపివేయాలని ఆదేశించింది. ఎన్నికల అనంతరం వరద సాయాన్ని కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. అంతకుముందు వరద సాయం కోసం మీ సేవా సెంటర్ల నుంచి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో హైదరాబాద్ జంట నగరాల్లోని మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడింది. ఉదయం 4 గంటల నుంచే వరద బాధితులు కొద్ది రోజులుగా పెద్ద సంఖ్యలో బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా మొదటి రోజు వివిధ పార్టీలు ఇండిపెండెంట్లతో కలిపి 20 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. జీఎస్టీ అమలు నేపథ్యంలో నిధుల కొరతను అధిగమించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సూచించిన 2 విధానాల్లో మొదటి విధానానికి అంగీకారం తెలిపినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొదటి విధానాన్ని ఎంచుకున్న 22 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తెలంగాణ చేరినట్లయింది. మొదటి విధానాన్ని ఎంచుకోవడంతో తెలంగాణ 5,017 కోట్ల రూపాయల అదనపు రుణం తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. రెండో విడత రుణంపై ఈ నెల 23న ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దుబ్బాక శాసనసభ నియోజకవర్గం నుంచి నూతనంగా ఎన్నికైన సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు శాసనసభ సభ్యునిగా ఈరోజు రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు పార్టీ నాయకులకు సూచించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ వరద బాధితులందరికీ సాయం అందించడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. 10,000 రూపాయల వరద సాయం కోసం బాధితులను గంటల తరబడి లైన్లలో నిలబడేలా చేసి తిండి తిప్పలు లేకుండా అగచాట్లు పడడానికి అధికార పార్టీయే కారణమైందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా కమిషన్కు త్వరలో కొత్త చైర్పర్సన్ను నియమిస్తామని ఐటీ శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ట్వీట్కు స్పందిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగడం. అన్లాక్లో అన్ని జాగ్రత్తలు పాటించండి. దేశంలో కరోనా రికవరీ రేటు 93.52% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 44,000 మందికి పైగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 83,35,000కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 4,46,000 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,617 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 474 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 130,993కు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో మరో 948 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం
కోవిడ్ నుంచి నిన్న మరో 1,607 మంది కోలుకున్నారు. కాగా నిన్న మరో 5 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,415గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,51,869కి చేరింది. తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 1,507 మంది కోలుకున్నారు, 13 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,881కి చేరింది. ఈ నెల 19న అంతర్జాతీయ మరుగుదొడ్ల దినం. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించే సర్పంచ్ సంవాద్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక గ్రామ పంచాయతీగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామ పంచాయతీ ఎంపికైంది. స్వచ్ఛ కార్యక్రమంలో 100% లక్ష్యాలు సాధించి రాష్ట్రంలో తమ గ్రామానికి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని ముక్రాకే గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి ఆదిలాబాద్ ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు. मेरा नाम गाड़गे मीनाक्षी है। मुकरा के ग्राम पंचायत की सरपंच हूँ। इचोड़ा मंडल मेरे गांव में सभी घर को शौचालय बनाई हूँ, सभी लोग यूज कर रहे हैं। 100% ODF प्लस मेरा गांव हो चुका है। तेलंगाना राज्य में मेरा एक ही गांव सेलेक्ट होने से मुझे बहुत खुशी हुई है। చలికాలంలో కరోనా పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా వైద్యాధికారి శ్రీధర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ఆకాశవాణితో మాట్లాడుతూ సూచించారు. నా పేరు ఉప్పాల శ్రీధర్, డిఎంహెచ్ఓ జగిత్యాల జిల్లా. చలికాలం కాబట్టి చిన్నపిల్లలు ఎబో 60 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ రూల్స్ పాటించి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కోవిడ్-19 బాధితులకు విచక్షణ రహితంగా ప్లాస్మా థెరపీ అందించడం సరైంది కాదని భారత వైద్య పరిశోధన మండలి ICMR తెలిపింది. దేశవ్యాప్తంగా 39 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్లాస్మా థెరపీపై ICMR పెద్ద స్థాయిలో ట్రయల్స్ నిర్వహించింది. అనంతరం కరోనా నివారణలో ప్లాస్మా థెరపీ పెద్దగా ప్రయోజనకరంగా లేదని ICMR స్పష్టం చేసింది. వ్యవసాయంలో కృత్రిమ మేధస్సును ఉపయోగించే అంశంపై దృష్టి సారించామని రాష్ట్ర పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. తమ విభాగం ఇప్పటికే వాతావరణం, వ్యవసాయ ధరలు, మార్కెట్ యార్డుల లొకేషన్లు తదితర సమాచారం తయారు చేసుకుందని వెల్లడించారు. DAV డేటా సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఇండో డేటా వీక్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిక్కిం తర్వాత దేశంలో ఓపెన్ డేటా పాలసీ కలిగి ఉన్న రాష్ట్రం తెలంగాణయేనని తెలిపారు. 4 సంవత్సరాల క్రితమే వచ్చిన ఈ పాలసీ ప్రభుత్వంతో పాటు ఆయా సంస్థల బాధ్యతను పెంచిందన్నారు. వర్చువల్ విధానంలో 2 రోజుల పాటు సాగిన ఇండో డేటా వీక్ను ఆయన హైదరాబాద్లో ప్రారంభించారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో నాగుల చవితి సందర్భంగా భక్తులు నాగలక్ష్మి అమ్మవారి పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆకాశవాణి వార్తలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై వినవచ్చు. మరిన్ని విశేషాల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @ARnews_హైదరాబాద్ను ఫాలో కండి. AR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యాంశాలు మరోసారి. GHMC ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో వరద సాయం నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. GHMC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభమైంది. GST అమలు నేపథ్యంలో నిధుల కొరతను అధిగమించేందుకు 5,017 కోట్ల రూపాయల అదనపు రుణం తెచ్చుకునేందుకు కేంద్రం తెలంగాణకు అనుమతిచ్చింది. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93.52% చేరుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.